హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక మంచి బ్లౌజ్ కటింగ్ అనమాట. స్కిప్ చేయకండి. మీరు స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు. ఈ పౌర్ణమి అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తానండి. కొంచెం బిజీగా ఉన్నాననమాట. చూడండి, ఇంకా ఓపెన్ సెట్ ఉంది. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. నా గొంతయితే కొంచెం పోయింది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చూడండి, ఇంకా ఒక మంచి బ్లౌజ్ కటింగ్ అనమాట. ఒక సిస్టర్ అడిగింది. 32 ఎంతో చెస్ట్ లూజు, 31 నడుము లూజు, 34 36 చెస్ట్ లూజ్ కట్ చేసి చూయించమని. ఇది సిమిలర్‌గా ఆ సైజే చూడండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంటుంది నడుము లూజ్ అంతే. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేస్తున్నాను. మీరు వీడియోకైతే లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కింద హాఫ్ ఇంచ్ అయితే కుట్ల కోసం వేసేసుకుంటున్నాననమాట. కొంచెం కోల్డ్ వల్ల పోయిందనమాట గొంతనేది. చూడండి, సేమ్ ఫినిషింగ్ ఈ బ్లౌజ్‌కి ఎలా ఉందో అలా ఇవ్వాలనమాట వీళ్ళకి. బొటక్ ఫినిషింగ్ 300 తీసుకుంటానండి. ఇలా పైపింగ్ వేసానంటే బ్లౌజ్‌కి ఖచ్చితంగా. చూడండి, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకొని ఈ విధంగా నడుము లూజ్ అయితే చెక్ చేస్తున్నాను. చూడండి, టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు హైట్ చెక్ చేసుకోవాలి. వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేయాలి. ఈ విధంగా సైడ్ వైపున కూడా ఒక లైన్ వేసేసుకోవాలి. ఇలా ఈ క్లాత్ మొత్తం బ్యాక్ పార్ట్‌కి అనమాట. ఇప్పుడొచ్చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకొని చూడండి, చెస్ట్ లూజ్ చెక్ చేస్తున్నాను. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు. చూసారు కదా, 9 ఇంచులు వచ్చిందనమాట. కొంచెం లాగుతున్నాను చూడండి. 9 ఇంచులు సరిపోతుంది. 9 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. చూడండి, వీళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉంది చూడండి. నడుము కంటే చెస్ట్ ఎక్కువగా ఉందనమాట. 1 ఇంచ్ నడుముకి యాడ్ చేసుకుంటే ఇది చెస్ట్ లైన్ అనమాట. ఈ కుట్టు ఇప్పుడు మనం వేస్తున్నాం కదా, ఇలా వస్తుందనమాట కుట్టు అనేది. ఇక్కడ నడుము దగ్గర కలుపుకున్న 1 ఇంచు బ్యాక్ డాట్‌కి వెళ్ళిపోతుంది. ఇంకా ఖర్చు చంక దగ్గర 2 ఇంచెస్ ఉండాలి కాబట్టి ఇంకా మనం 2 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా చూడండి, చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి క్లాత్ ఎక్కువగా ఉంది. ఇప్పుడొచ్చేసి బ్యాక్ నెక్ చెక్ చేసుకోవాలనమాట. మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకొని కింద ఖర్చు వదిలేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, వచ్చిన దానికంటే ఒక పావించు పైకి ఇలా. ఇప్పుడు వీళ్ళకి నెక్ అనేది ఎంత పెట్టాలనేది మీకు చూపిస్తాను చూడండి. 2.25 ఇంచులు వచ్చేసి పైన పెట్టేస్తాను. కింద వచ్చేసి 2.5 పెడతాను. 2.5 పావుతక్కువ 3 అలా పెడితేనే వీళ్ళకి కరెక్ట్ డీప్ సరిపోతుందనమాట. చూడండి, కింద వచ్చేసి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ రాస్తున్నాను చూడండి. మీకు 36 చెస్ట్, నడుము వచ్చేసి 30 ఇంచెస్ అనమాట. ఒక సిస్టర్ అడిగింది 31 ఇంచెస్ నడుము లూజు. ఇక్కడ 1 ఇంచే తేడా కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, కింద వచ్చేసి డీప్ కోసం చూడండి 3 ఇంచెస్ తీసుకున్నాను. వీళ్ళు డీప్ ఎక్కువగానే వేస్తారు కాబట్టి. పైన వచ్చేసి 2.5, కింద వచ్చేసి 3 ఇంచులు. ఈ విధంగా నీట్‌గా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్‌లో నీట్‌గా రౌండ్ తిప్పేస్తున్నాను చూడండి. ఇలా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్‌కి ఎంతుందో అంత పెట్టేసుకోవాలి. ఈ నెక్ మరి వీళ్ళకి డీప్ సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేస్తానండి. ఎందుకంటే కొంచెం కూడా డీప్ అనేది అసలు తగ్గకూడదనమాట. చూడండి, ఈ విధంగా చెక్ చేస్తే నాకు కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సైజ్‌కి ఎంతుందో అంత పెట్టేసుకొని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చంక ఎత్తు సైడ్ కుట్ల నుంచి చంక వరకు పెట్టేసుకొని నీట్‌గా బాక్స్ షేప్ ఇచ్చేసేయాలి. ఇక్కడ మూలన 1.25 ఇంచులు పెట్టేసుకొని చంక దగ్గర రౌండ్ తిప్పేసుకొని ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, నీట్‌గా రౌండ్ తిప్పేసాను కదా. ఇక్కడ చెస్ట్ లైన్ మనకు మ్యాచ్ అవ్వాలన్నమాట. చెస్ట్‌కి ఆర్మ్ రౌండ్‌కి పైన పావు ఇంచు కుట్టుకు వదిలేసుకొని టేప్ పెట్టేసి చెక్ చేస్తున్నాను. ఇది ఎంత వచ్చింది, సైజ్‌కి ఎంత ఉందనేది. ఇక్కడ 8 ఇంచుల మీద కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది ఒక గీతలా. మరి సైజ్‌కి ఎంత ఉందనేది మనం షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు చూసుకోవాలన్నమాట. చూసారు కదా, 8 ఇంచుల కంటే తక్కువగా ఉందన్నమాట. నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 7.5 ఇంచులకు పైగా 8 ఇంచులకు తక్కువగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి. చూడండి, ఒక పావించు అంతలో ఏం తేడా రాదనమాట. మరి హాఫ్ ఇంచ్ అలా ఎక్కువగా ఉంటే మార్చుకోవాలి. నేను ఇంకొంచెం పైకి మార్కింగ్ ఇచ్చేసి చంక అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక పావించ్ అంత పైకి మార్కింగ్ ఇచ్చేసుకొని చూస్తే నాకు సరిపోతుంది. నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇంకా షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ వేయాలన్నమాట. చంక
కరెక్ట్గా మ్యాచ్ అయ్యేదాకా ఉండాలంటే ఒక పావించి అటుగా పావించి ఇటుగా ఉన్న ఏం తేడా రాదండి, సరిపోతుంది మనకు స్టిచ్చింగ్లో. కాబట్టి చూసి కట్ చేసుకోగలగాలన్నమాట. ఇంకా నీట్గా మొత్తం కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కటింగ్కే ఎక్కువ టైం పడుతుందన్నమాట. ఫ్రంట్ ఈజీగా అయిపోతుంది, హ్యాండ్స్ ఈజీగా అయిపోతాయి. బ్యాక్ పార్ట్లో మెజర్మెంట్స్ కరెక్ట్గా పెట్టి కట్ చేస్తే మొత్తం బ్లౌజ్ అంతా సెట్ అవుతుంది. నడుం దగ్గర చూడండి క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేయాలన్నమాట. ఇంకెక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి మీరైతే, స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, మీటర్ లైనింగ్ తీసుకున్నాం కాబట్టి మంచిగా లైనింగ్ సరిపోతుంది. బ్యాక్ కట్ చేయగానే ఫ్రంట్ కోసం వేసేసుకుంటున్నాను చూడండి. నేను ఇక్కడ ఈ విధంగా మంచి డీప్ వస్తుంది అనమాట. నెక్ ఇలా పెట్టడం వల్ల షోల్డర్ అనేది అస్సలు జారదు. పైన మనం 2.5 కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టాం కదా, మంచి డీప్ అనమాట. వీళ్ళు ఇంకా డీప్గానే వేస్తారు కాబట్టి ఇంకా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే ఇచ్చేసేయాలి చుట్టూరా. చూడండి ఇలా నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయాలి మొత్తం కూడా. ఇంక బ్యాక్ పార్ట్తో మనకు పని లేదనమాట. తీసేసి మన ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ 2 చెక్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ సీజర్ అనేది 4, 5 ఉంటాయండి. పిల్లలు మొద్దుగా కింద పడేస్తూ ఉంటే మొద్దయిపోయాయి అనమాట. కరెక్ట్గా ఉన్నది తెచ్చివ్వండి అంటే తీసుకొచ్చి ఇస్తున్నారు ఇక్కడ. చూడండి చంక దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు అయితే ఇలా బాక్స్ షేప్ వేసేసి తీయండి. బాక్స్ షేప్ వేయడం ఎందుకు అని అనుకుంటే మనకు చంక టైట్ కుట్టు దాటి లోతు అనేది వెళ్ళదనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చెక్ చేసుకుందాం. చూడండి నీట్గా బ్లౌజ్ని ఇలా పట్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఫ్రంట్ హైట్ అనమాట. చూడండి బ్యాక్ అంటే ఫ్రంట్ హైట్ ఒక 1 ఇంచ్ అంతా కొంచెం కిందకు ఉంది. ఒక 1 ఇంచ్ కూడా ఏం లేదండి. నీట్గా సెట్ చేస్తే 1/2 ఇంచ్ ఉందన్నమాట. చూడండి ఇప్పుడు ఫ్రంట్ హైట్ చెక్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు చూసారు కదా, 12 ఇంచులు వచ్చింది. దానికి ఖర్చు కలిపేసుకొని 13 ఇంచులు పెడుతున్నాను. చూడండి ఖర్చు కంపల్సరీగా ఖర్చు అనేది కలుపుకోవాలి. ఎంత వచ్చిందో అంత పెట్టేస్తే స్టిచ్చింగ్ చేసేసరికి తక్కువ అయిపోతుంది. అలాగే ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. ఇక్కడ చంక సైడ్ చూడండి, చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వేసుకునే వరకు ఎంత ఉందనేది చెక్ చేసుకొని మార్కింగ్ పెట్టేసేయండి. అక్కడికి ఒక లైన్ వేసేయండి నీట్గా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా వీళ్ళు డీప్గానే వేస్తారనమాట. సైజ్తో చూసుకోవాలి. ఇంకా బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా నీట్గా షోల్డర్ దగ్గర పావించి వదిలేసుకొని చూసుకోవాలన్నమాట. నీట్గా ఇలా చాలా డీప్ ఉంటుంది ఫ్రంట్ కూడా. ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని మనం మార్కింగ్ ఇచ్చేసుకోవడమే. ఫ్రంట్ నెక్ కూడా ఏమాత్రం ఒక 1/2 ఇంచ్ కూడా తగ్గకూడదండి, కరెక్ట్గా రావాలన్నమాట. చూడండి ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి షేప్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా. ఇంకా డాట్స్ వచ్చేసి మనకు మెయిన్ డాట్ షోల్డర్కి ఎదురుగా వచ్చేస్తుంది. హుక్స్ సైడ్ మిడిల్లో డాట్ వస్తుంది. డాట్ పాయింట్ 3 ఇంచెస్కి స్టార్ట్ చేసి డాట్ గ్యాప్ 2 ఇంచెస్ ఉంచి డాట్ పొడవు 2.5 వేస్తే ఇలా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూడండి ఇది షోల్డర్కి ఎదురుగా వచ్చేసింది కదా, రఫ్గా చూసుకున్నా కూడా. చూడండి హుక్స్ పట్టికి మిడిల్లో ఇంకొక డాట్ ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది. ఇంకా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవడమే. ఈ విధంగా నీట్గా కట్ చేసేయాలి. చూడండి నేను 2 ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఇలా ఎవరైనా బిగినర్స్ కట్ చేస్తే పిన్ పెట్టేసుకోండి, కరెక్ట్గా ఉంటుందన్నమాట, కదలకుండా ఉంటుంది. ఇంకా మనం మీటర్ లైనింగ్ తీసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయగానే ఇక్కడ కింద మిగిలింది కదా జెయింట్ దగ్గర క్లాత్, అక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్లు కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కట్ చేస్తే. చూడండి మొత్తం నీట్గా కట్ చేసేసాను. ఇక్కడ క్లాత్ని జరపకుండా కట్ చేస్తున్నాను. చూడండి బిగినర్స్కి అయితే ఇలా కట్ చేయడం రాదనమాట, క్లాత్ తిప్పుతూ ఉంటారు కాబట్టి పిన్ పెట్టేసుకోండి. ఇంకా డాట్స్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి, స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు సదురుతున్నాను కదా, అక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్లు కట్ చేయాలన్నమాట. ఈ విధంగా సైజ్ పెట్టేసేయండి. ఉక్ సైడ్ ఉన్నది పెట్టేసుకొని ఉక్ సైడ్ ఎంత ఉంది, మిడిల్లో ఎంత ఉంది, సైడ్ వైపున ఎంత ఉంది చూసి నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఖర్చు కలిపేసుకొని కట్ చేసుకోండి. ఇంకా మనం ఖర్చు ఎంత పడతామనేది చూసుకొని ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే క్రాస్ బెల్ట్లు వచ్చేసి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసేస్తామన్నమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అనమాట. ఫుల్ హ్యాండ్స్ అయినా కూడా సరిపోతుందండి, క్లాత్ అనేది ఈజీగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు కింద హెచ్చు తగ్గు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని చూడండి ఒక 1/2 ఇంచ్ మనం ఇక్కడ ఈ బ్లౌజెస్ వచ్చేసి హెమ్మింగ్ అనమాట. ఫస్ట్ 1/2 ఇంచ్ వచ్చేసి ఫస్ట్ ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి. సారీ అండి, హెమ్మింగ్ కాదు, పైపింగ్ మర్చిపోయాను నేను.
చూడండి బ్లౌజ్ ఉల్టా తీసేసి నీట్‌గా సెట్ చేయాలి. పైనొచ్చేసి ఖర్చెంతుందో అంత. చంక దగ్గర కూడా ఖర్చెంతుందో అంత పెట్టేసుకోండి. ఇలా టైట్ కుట్ల దగ్గరికి ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసుకొని హైట్ దగ్గరకు ఒక లైన్ వేయండి. చంక డౌన్ దగ్గరకు ఒక లైన్ వేసేయండి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్‌గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసేయాలనమాట. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ వీళ్ళకి సరిపోతుంది. నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇంకా మనకిక్కడ ఎక్స్‌ట్రా క్లాత్ జెయింట్ కూడా పడదు చూడండి. కరెక్ట్‌గా సరిపోతుంది. మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇంకా షోల్డర్ దగ్గర టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కర్వ్ అనేది తీసేయాలనమాట. ఓపెన్ చేసేస్తున్నాను చూడండి. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో ఒక 1/2 ఇంచ్ తీస్తున్నాను. కుట్టేసరికి 3/4 ఇంచ్ అవుతుంది. సరిపోతుందనమాట వీళ్ళకి. ఇలా షేప్ అనేది ఇలా ఉండాలనమాట. ఫ్రంట్‌లో ముడతలు లేకుండా నీట్‌గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇలా. ఇప్పుడు మనకు హ్యాండ్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. వేరు చేసేసుకొని ఇంకా పై క్లాత్ మీద వేసి కట్ చేయడమండి. వీళ్ళకి బొటెక్ లెవెల్‌లో ఫినిషింగ్ ఇవ్వాలనమాట. వీళ్ళ అమౌంట్ కూడా కరెక్ట్‌గా ఇస్తారు మనకి. మామూలుగా లైనింగ్ బ్లౌజ్ 250 తీసుకుంటాను నేను పైపింగ్ వేస్తే. ఇది పైపింగ్ వేసి ఇన్విజిబుల్‌లో పైపింగ్ వేసి 300 తీసుకుంటాననమాట. మంచి ఫినిషింగ్ ఇచ్చినప్పుడు అమౌంట్ కూడా ఎక్కువగానే తీసుకుంటాం కదా! అంటే వేరే వాళ్ళకి ఫినిషింగ్ ఇవ్వరా అంటే ఇలా ఇన్విజిబుల్‌లో వేస్తే కొంచెం టైం పడుతుందండి. కానీ ఎవరు అమౌంట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపరనమాట కస్టమర్సు. ప్రత్యేకించి అడిగిన వాళ్ళకి మాత్రం అలా వేసి స్టిచ్ చేసి అమౌంట్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాననమాట. కష్టం ఉన్నప్పుడు దానికి ఫలితం కూడా ఉండాలి కదా! అదే అనమాట. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు, లైక్ ఇస్తున్నారు, మంచిగా సపోర్ట్ ఇస్తున్నారండి. స్టిచ్చింగ్ వీడియోస్ ఖచ్చితంగా పెడతాను. కొంచెం టైం ఇవ్వండి నాకు. ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోలో మంచి మెళకువలు నేర్పిస్తూ నాకొచ్చింది మీకు చూయిస్తాను. నచ్చితే లైక్ చేయండి.